మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మనకి తిమ్మిరి కానీ వీక్నెస్ కానీ అలాంటివి ఏమైనా వచ్చాయనుకోండి, ఈ రకాల నరాల బలహీనతకి సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే సమపాలంలో మన డైలీ రిక్వైర్మెంట్స్లో కావాల్సిన 40-50% విటమిన్స్ కానీ అన్నీ కలిగి ఉండేది మునక్కాయ అండ్ మునగాకు. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ న్యాచురోథెరపిస్ట్ డాక్టర్ షగుఫ్తా గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే. మ్యామ్, నరాల బలహీనత, నర్వ్ వీక్నెస్, ఇది ఏంటంటే చాలామంది కూడా షవర్ అయిపోతూ ఉంటారు, బాడీ మొత్తం షేక్ అయిపోతూ ఉంటుంది. సో ఏదో డ్రింక్ చేశారేమో వీళ్ళు అని అనుకుంటూ ఉంటారు, కానీ కాదు. అది నరాల బలహీనత. మాకు అసలు మందు అలవాటే లేదు, కానీ ఈ బలహీనత ఎట్లా వచ్చింది, ఈ షేక్ ఎందుకు అవుతా ఉంది అని అనుకుంటూ ఉంటారు. సో అట్లాంటివి మనం ఇంట్లోనే చిట్కా ఉన్నాయి, న్యాచురోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి మీరు అన్నారు. సో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉందండి? బేసికలీ ఏంటంటే ఈ నర్వస్ వీక్నెస్ అనేది బాడీని బట్టి ఒకలాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు డయాబెటిక్ ఉందనుకోండి, డయాబెటిక్ ఉండే వాళ్ళలో మనం మామూలుగా కూర్చొని ఒక ½ అవర్ తర్వాత లేచామనుకోండి, ఏదైనా పూజ చేయడానికి కానీ సంథింగ్ ఎక్కడైనా కూర్చొని ఒక 1 అవర్ అలా కూర్చొని లెగిస్తే నార్మల్ తిమ్మిరి పడుతూ ఉంటుంది కామన్గా ప్రతి ఒక్కరికి, హెల్దీ పర్సన్స్కి. కానీ వీళ్ళలో ఏంటంటే జస్ట్ 1 మినిట్ కూర్చొని లెగిసిన వెంటనే కాళ్ళంతా జుమ్ పట్టేసినట్టు, నరాలలో కొద్దిగా తిమ్మిరి పట్టేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ కనపడితే మాత్రం మీరు ఒక్కసారి డయాబెటిక్ టెస్ట్ చేసుకోండి. అండ్ కొంతమందికి చేతుల్లో తిమ్మిరి పడుతూ ఉంటుంది, చేతులు లాగుతూ ఉండడం కానీ ఏదైనా పట్టుకున్న షేక్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి షేరింగ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, మీరు సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే కొంతమందిలో మెడ నొప్పి కానీ, మెడకు సంబంధించిన ఆ మజిల్స్ పట్టేయడం కానీ, ఇక్కడ ఉబ్బినట్టు అనిపించడం కానీ, ఈ మజిల్స్, ఈ సరౌండింగ్ మజిల్స్లో ఇలాంటి కండిషన్స్లో కూడా మనకి తిమ్మిరి కానీ వీక్నెస్ కానీ అలాంటివి ఏమైనా వచ్చాయనుకోండి, ఈ రకాల నరాల బలహీనతకి సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే మనం నెక్ దగ్గర ఏదైనా వర్టిబ్రా దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉందేమో అంటే నర్వ్ కంప్రెషన్ కానీ ఏదైనా ఉంటే మాత్రం ఒకసారి ఇలాంటి టైప్ ఆఫ్ కూడా తిమ్మిర్లు పడుతుంటాయి. ఓవరాల్గా బాడీ తిమ్మిరి పడుతూ ఉంటుంది కొంతమందికి. అలాంటి వాళ్ళల్లో మాత్రం డెఫినెట్గా విటమిన్ B12 కానీ, డి విటమిన్ డెఫిషియన్సీ ఉండే వాళ్ళల్లో, ఐరన్ డెఫిషియన్సీలో ఉండే వాళ్ళల్లో కూడా ఈ సంబంధిత ఇష్యూస్ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే వీటి నుంచి మనం బేసికల్లీ నేనేం చెప్తానంటే విటమిన్ B12కి సంబంధించిన ఫుడ్ ఎక్కువ తీసుకోండి. Bకి సంబంధించిన విటమిన్స్ ఏవైతే తక్కువైపోతాయి బాడీలో, ఈ తిమ్మిర్లు, నొప్పులు, బ్యాక్ పెయిన్, మోకాళ్ళలో నొప్పులు కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మనము ఫుడ్ విషయంలో తీసుకుంటే అన్నిటికంటే ఒక మహావృక్షం అంటారు, అంటే వృక్షాల్లో బెస్ట్ వృక్షం, మహావృక్షం, అందులో దేన్ని ఏమంటారు అంటే మునగ చెట్టుని. మునగ ఆకులు మోర్ కంటెంట్ ఆఫ్ కాల్షియంతోనే పాటుగా దాంతో కావాల్సిన మినరల్స్ కానీ, విటమిన్ B12 కానీ, డి విటమిన్ కానీ సమపాలంలో మన డైలీ రిక్వైర్మెంట్లో కావాల్సిన 40-50% విటమిన్స్ కానీ అన్నీ కలిగి ఉండేది మునక్కాయ అండ్ మునగాకు. సో మునగ చెట్టు వేరు కూడా చాలా బెనిఫిట్ అండి, నరాల బలహీనతని బాగా క్యూర్ చేస్తుంది. సో మనకు అవన్నీ అవైలబుల్గా ఉండవు కాబట్టి మునక్కాయ. దీన్ని ఏ విధంగా చేయాలి, ప్రిపేర్ చేయాలి? ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఒకసారి వాటర్ తీసేసుకోండి. వాటర్ వేయండి. ఇప్పుడు ఇలా మునక్కాయని, పచ్చి మునక్కాయని ఇలా ముక్కలు చేసేసుకోండి. పెద్ద కాయ ఉంటే ఒక 7 ముక్కలు చేసుకోండి, సరిపోతుంది. ఈ కాంబినేషన్స్ చాలా ఇంపార్టెంట్. కొంతమందికి చాలా వరకు ఇది ఒక్కటే తీసుకున్నారనుకో, ఆ వగరు, ఆ స్మెల్కి తాగలేరు. ఆ కాంబినేషన్లో మనం నల్ల జీలకర్ర వాడతాం. ఈ నల్ల జీలకర్ర వేసుకోవడం వల్ల దీంట్లో ఉన్న స్మెల్ కానీ అవన్నీ క్లియర్ అయిపోతాయి. అండ్ నల్ల జీలకర్ర తీసుకోవడం వల్ల మనకి కాన్స్టిపేషన్ ఇష్యూస్ క్లియర్ అవుతాయి. అండ్ మోర్ ఓవర్ డయాబెటిక్ ఉండే వాళ్ళది, స్పెషల్లీ డయాబెటిక్ ఉండేవాళ్ళు ఈ కాంబినేషన్లో తీసుకోవడం వల్ల డయాబెటిక్ కంట్రోల్ అవుతుంది. నేను చెప్పాను ఒక కాంబినేషన్ మనకి నరాల్లో బలహీనత రావడానికి మెయిన్ కారణం డయాబెటీస్ కూడా ఒకటి ఉంటుంది అని. ఆ డయాబెటీస్ ఉండే వాళ్ళకి డయాబెటీస్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడమే కాకుండా దానివల్ల వచ్చిన నరాల బలహీనత కానీ, నరాలకు సంబంధించిన ఏ ఇష్యూ ఉన్నా సరే మనం క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో కొద్దిగా వేడి అయ్యాయి కాబట్టి ఇలా ముక్కలు తీసుకోండి, ఒక 2-3 ముక్కలు తీసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇంకా చిన్న ముక్కలు చేసుకోవచ్చు, ఇలాగా పచ్చాగా దంచేసుకోండి. అండ్ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఈ మునక్కాయ లోపల విత్తనం ఉంటుంది కదా, ఈ విత్తనం బ్లడ్ని ప్యూరిఫై చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు మనకి అంటే లిక్వేమియా క్యాన్సర్స్ కానీ, లేదంటే బ్లడ్ క్యాన్సర్, మల్టిపుల్ మైలోమా క్యాన్సర్స్ కానీ వచ్చినప్పుడు మనం మునక్కాయని అంత ప్రిఫర్ చేస్తాం అనమాట. అంతటి పెద్ద డిసీజ్ని క్యూర్ చేసే గుణాన్ని కలిగి ఉంటుందేమో ఇది మన మునక్కాయ అనమాట.
అసలు కొద్దిమంది అయితే సాంబార్లో మునక్కాయ వచ్చిందంటే తినకుండా పక్కన పెడతా ఉంటారు. సో దీంట్లో ఇంత పవర్ ఉందని తెలిస్తే తింటారేమో. డెఫినెట్గా అండి, పిల్లలతో సహా చాలామంది పిల్లలు ఈ స్మెల్కి తినరు. దీన్ని ఉడకబెట్టామనుకోండి, దీని పల్ప్ వస్తుంది కదా, పల్ప్ అంతా తీసేసేయండి. మనం మిల్లెట్స్ రాగి పిండి కానీ జొన్న పిండి కానీ సజ్జ పిండి కానీ తీసుకొని 3 కాంబినేషన్లో ఈ పల్ప్ అంతా వేసేసుకొని చపాతీ చేయండి మంచిగా. ఓకే. అలా చపాతీ చేసుకున్న ఆ చపాతీకి కూడా చాలా మంచి బెనిఫిట్ ఉంటుందండి. వెయిట్ లాస్ అవుతారు. నర్వస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, నర్వస్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. ఇలా వేసుకున్న ఒక 2 మినిట్స్ తర్వాత ఈ నల్ల జీలకర్ర ఉంది కదా, జస్ట్ మనం ఎక్కువ వేసుకుంటే చేదు ఎక్కువ అవుతుంది. పావు స్పూన్ అంత నల్ల జీలకర్ర వేసేసేయడం అంతే. ఓకే. ఈ స్మెల్ ఉండదు. ఈ 2 కాంబినేషన్ వల్ల మన దేని వల్ల ప్రాబ్లం వచ్చి ఉంటుంది, నరవల్ వీక్నెస్. కొంతమందికి ఎక్కువ డ్రింక్ చేసిన వాళ్ళకు కూడా లివర్ డీటాక్స్ అవ్వదు. ఆ లివర్ డీటాక్సికేషన్ కూడా బాగా యూజ్ అవుతుంది నల్ల జీలకర్ర. డయాబెటిక్ని కంట్రోల్ చేస్తుంది నల్ల జీలకర్ర. దాంట్లో ఉన్న విటమిన్స్ కానీ ఏవైతే ఉన్నాయో, దాంట్లో ఉన్న చేదు గుణం కూడా మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని క్లియర్ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది అనమాట. ఇది ఇట్లా ఎంతసేపు మ్యామ్? ఒక 2-3 మినిట్స్ కంటే ఎక్కువ మరిగించకూడదండి. ఓకే. మ్యాక్సిమం చాలామంది ఏం చేస్తారంటే ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని అది హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు మరిగిస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకండి. జస్ట్ ఈవెన్ కషాయం చేసుకున్నా కూడా మీరు 2 నిమిషాల కంటే ఎక్కువ మరిగిస్తే దాంట్లో ఉన్న గుణాలని కోల్పోతాయి అన్నమాట. ఒక 2 మినిట్స్, మోర్ దెన్ అవసరం లేదు. అయిపోయింది, స్టవ్ ఆపేసేయండి. సో ఒక 2 మినిట్స్ అయిపోయింది కదా. సో ఇలాగ 2 మినిట్స్ మరిగించుకోండి. కొద్దిగా చల్లారిన తర్వాత దాన్ని జస్ట్ మనం ఇలా ఫిల్టర్ చేసేసుకొని, చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ ఆఫ్ నల్ల జీలకర్ర విత్ కాంబినేషన్ ఆఫ్ మునక్కాయ ముక్కలది. మనం ఒకవేళ ఇది తాగలేకపోతున్నారు అంటే దీన్ని చపాతీ పిండి కలపడానికి యూజ్ చేయొచ్చు ఈ వాటర్ని. లేదంటే రైస్ వండుతున్నప్పుడు రైస్లోకి వేసేసేయచ్చు. ఏదో రకంగా అయితే మనకి ఇంటర్నల్గా వెళ్ళాలి కదా. సో మునక్కాయని పచ్చిగా ఉడకబెడుతుంటే ఆ స్మెల్కి చాలా మంది ఇష్టపడరు కాబట్టి ఆ స్మెల్ని పోగొట్టడానికి మనకి నల్ల జీలకర్ర బాగా హెల్ప్ అవుతుంది. స్మెల్ని పోగొట్టడం చాలా బాగుంటుంది నల్ల జీలకర్ర ఉంది కాబట్టి. సో నల్ల జీలకర్ర వేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే స్మెల్ పోవడమే కాకుండా ఇంటర్నల్గా నర్వస్ వీక్నెసెస్ కానీ డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. మన బాడీలో ఉన్న అంటే లైక్ బ్లడ్ క్యాన్సర్స్ కానీ ఇలాంటి క్యాన్సర్స్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా కూడా మనల్ని చాలా వరకు ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. చాలా మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. నమస్తే.